చరిత్ర నాతోటే స్టార్ట్ అయిందనే అహంకారం, అభిజాత్యం, అతిశయం, చరిత్రను వక్రీకరించి వక్ర భాషను చెప్పే వ్యక్తులకి అసలు చరిత్ర తెలియదు. అందుకే ఫేక్ మాటలు, ఫేక్ చరిత్ర, ఫేక్ ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో వైసీపీ తోటే అభివృద్ధి జరిగిందని, వైసీపీ సంక్షేమ పథకాలు ఇచ్చిందని? సంక్షేమ పథకాలు ఎప్పుడు పుట్టాయి? ఎలా పుట్టాయి? ఎవరు శ్రీకారం చుట్టారు? ఎవరు సంస్కరణ తీసుకొచ్చారు? ఎవరు పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎవరు పెట్టుబడులు తీసుకొచ్చారు? ఎవరు అభివృద్ధిని తీసుకొచ్చారు? ఎవరు ఉద్యోగాలు కల్పించారు? మీతో స్టార్ట్ అయిందా? ఏమిటి వక్ర భాష్యం? ఏమిటి అహంకారం? ఏమిటి అభిజాత్యం? ఏమిటి అతిశయం? తప్పండి. వాళ్ళ టైంలో ఇక్కడ జరిగింది కల్తీ లిక్కర్ జరిగింది, మొలకల చెరువు. ఇప్పుడు సెట్ వేసింది ప్రభుత్వం. అడిగారు ఇందాక శివశంకర్ గారు, మీరు ఎప్పుడైనా దర్యాప్తుకు ఆదేశించారా? ఎప్పుడైనా ఏ సంఘటన మీదైనా దర్యాప్తుకు ఆదేశించారు? లేదా మీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన తప్పుని ఖండించాడా? దళితుల మీద దాడులు కావచ్చు, మద్యం అమ్మకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈవేళ మా పాలసీ, మద్యం పాలసీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందంటే, షాపులు 50% షాపులు వైసీపీ వాళ్ళగా వచ్చినాయి. వేలంపాట్లో, లక్కీ డ్రాలో వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. 5 ఏళ్లు పదవి అనుభవించి, అధికారాన్ని అనుభవించి డబ్బు సంపాదించి ఉన్నారు. వాళ్లే పోయి లక్షలు డీడీ తీసి వేశారు. వాళ్లే చేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు వినండి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పుడు వాళ్ళ పార్టీ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి అనే అతను ఒక ఫ్యాక్టరీ పెట్టాడు ఓబలంకలో. కల్తీ మద్యం ఫ్యాక్టరీ, రీబాట్లింగ్ ఫ్యాక్టరీ. మొత్తం ఈస్ట్ వెస్ట్ జిల్లాలు దున్నేసి పడేశాడు. మమ్మిడివారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ మత్స్యకారు ఏరియాలో, ఆ తీర గ్రామాల్లో యానం బ్రాందీ పట్టుకెళ్లి వేలం పాటలేసి షాపులు పెట్టి మరీ అమ్మించాడు. ఎప్పుడండి? వాళ్ళ హయాంలోనా? వాళ్ళ హయాంలో. అలాగే అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి. అప్పుడు మీకు తెలియదా ఇవన్నీ? కాదు, అప్పుడు తెలియదా మీకు? చెప్పేది వినండి, మీరు వినండి సార్ చెప్పేది. మీరు ఎవరు మాట్లాడినప్పుడు క్రాస్ చేస్తారు, నేను మాట్లాడినప్పుడు క్రాస్ చేస్తాను. కాదు మీకు అప్పుడు తెలుసా? కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా, పట్టించుకోలేదా అని? వాటి మీద మేము ఉద్యమాలు చేశాం. ఓకే. ఎప్పుడైనా స్పందించాడా జగన్మోహన్ రెడ్డి గాని, అక్కడున్న ఎమ్మెల్యేలు గాని, ఆ వ్యాపారం చేసే ఎమ్మెల్యేలు గాని, ఈ జిల్లా మంత్రులు గాని, పార్లమెంటు సభ్యులు గాని, ప్రభుత్వం గాని, అధికారులు గాని 25 లక్షల ఏమంటారు అట్లని, ఈ బాటిల్స్ 25 లక్షల టన్నులో, మెట్రిక్ టన్నులో 45 లక్షల మెట్రిక్ టన్నులు బాటిల్స్ అనుకుంటా లిక్కర్ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తే పట్టుకుని అవి కూడా అమ్ముకున్నారే. ఆ బాటిల్స్ కూడా ఏమైపోయినాయి? ఆ బాటిల్స్ మీకు అగ్గిపుల్లంటే కాలుతుంది, కుక్క పిల్లంటే కాలుతుంది, సబ్బు పిల్లంటే కాలుతుంది. ఏమైపోయింది ఆ బాటిల్? నేను ఇందాక కూడా చెప్పాను మీకు, 4 వానర్ల కురవగానే నత్త నాంచారి కాదు. 15 నెలలు గడవగానే మీ తప్పులన్నీ ఒప్పులు కావు. మీరు పతివ్రతలు కారు. మద్యం నిషేధం చేస్తానని చెప్పి, మహిళల కాపురాలు నిలబెడతానని చెప్పి, ఉద్ధరిస్తానని చెప్పి మద్యం ఎందుకు మీరు మద్యపాన నిషేధం చేయలేదంటే, ఎన్టీ రామారావు గారు పెట్టింది చంద్రబాబు నాయుడు చెప్పలేదు నేను మద్య నిషేధం చేస్తానని. మీ నాయకుడు చెప్పాడు. ఎందుకు మాట తప్పాడు? ఎందుకు మడం తిప్పాడు? దానికి ఇప్పటికీ మీరు ఎందుకు వివరణ ఇవ్వరు? ఎస్, రామారావు గారి నాయకత్వం మేము మార్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలైంది. ఆయనకి చేతనైన పాలసీలు ఆయన తీసుకొచ్చాడు. మద్యం అవసరం రాష్ట్రానికంటే మద్యం పెట్టాడు. ప్రజలు కోరారు, ఇచ్చాడు. అది ప్రజలు అంగీకరించారు. దాన్ని మీరు తీసిపారేస్తామని చెప్పారు కదా. ఆడపడుచులకి హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఆడపడుచులను మోసం చేశారు? సొంత ఆడపడుచునే మోసం చేశారు. సొంత తల్లినే కోర్టు బోన్లు ఎక్కించారు. మీకు వాటర్ ఒక లెక్క, మీ బాటిల్ మీకు కావాలి తప్ప, అమ్మఒడి ఇచ్చారు, నాన్నబుడ్డి లాక్కునేవారు. సార్ ఇప్పుడు వాళ్ళు 11కి వచ్చేసారు కదండి. అవన్నీ అయిపోయాక 11కి వచ్చారు కదా. ఇంక దానికోసం ప్రస్తావన ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో అన్నారు కదా, చెప్పాలి. మాకు చరిత్ర తెలియదు అంటున్నారు.
వాళ్ళ చరిత్ర చెప్తుంటే మాకు చరిత్ర తెలియదంట. ఓకే ఓకే ఏ చరిత్ర కావాలి? సరే ఓకే ఎవరి చరిత్ర కావాలి? ప్రతి చరిత్ర, ప్రతి అక్షరం, ప్రతి అణువు చదివి వినిపిస్తాం. ఓకే, డిబేట్ ఓకే. పెట్టండి, ఓకే. టైం ఇవ్వండి. ఓకే షూర్ గానండి, షూర్ గా పెడదాము. సుదీర్ఘంగా చర్చ చేద్దాం. ఇప్పుడే కదా మొదలైంది ఇది. చీపు లిక్కర్ అయినా, కల్తీ లిక్కర్ అయినా, రంగు నీళ్లు కలిపి, యాసిడ్ కలిపి అమ్మినటువంటి పాపమైన, దోషమైన అది వైసీపీ టైంలో జరిగింది. మేము మద్యాన్ని ట్రాన్స్పరెంట్ గా అమ్ముతున్నాం. ఈవేళ డీడీ తీసి బ్రవరేజెస్ కడితే, డిస్టిలరీ కడితే మద్యం వస్తుంది. అది అయిపోగానే మళ్ళీ డీడీ తీతే వస్తుంది. ఆ డీడీ గవర్నమెంట్ అకౌంట్ లో ఓకే. ఉంటాయి. మీరు అమ్మిన డబ్బు, మీరు పట్టుకెళ్లిన సొమ్ము ఏ అకౌంట్ లో జమ చేశారో చెప్పండి. రైట్ ఓకే. ఏ అకౌంట్ లో? దాని మీదే దర్యాప్తు జరుగుతుందా? గఫూర్ గారు అన్నారు జరగట్లేదు అంటున్నారు. జరుగుతుంది. కల్తీ మద్యం మీద జరుగుతుంది. ఓకే, ఓకే, ఓకే. డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదో దాని మీద జరుగుతుంది. ఓకే షూర్ గా ఎక్కడ పోయాయో అనే దాని మీద కూడా జరుగుతుంది. మన సుదీర్ఘంగా చర్చిద్దాం ఆనంద్ సార్ గారు. వచ్చి విచారణ చేసి ఓకే వచ్చింది. ఓకే ఆనంద్ సార్ గారు, మీ ఐదేళ్లలో కోడికత్తి సీనుగాడిని కూడా కోర్టుకెళ్లి సాక్ష్యం ఇవ్వలేని మీ అసమర్థత. ఓకే ఓకే ఓకేలేండి. ఇప్పుడు అవన్నీ మనం చర్చించడానికి అంత సమయం ఉండదు. గఫూర్ గారు పెట్టి చంద్రబాబు నాయుడు గారు పొడిపించారు, ఓకే ఓకే అండి, ఓకే. చెప్పి ఎందుకు మీరు సాక్ష్యం